హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ పెసరపప్పు వడాలండి. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక 3 గంటలు నానబెట్టిన పెసరపప్పును తీసుకోవాలండి. ఒక 1/2 kg వరకు మంచిగా 3 గంటలు నానాక మనం ఇప్పుడు నీళ్ళన్నిటినీ ఒక చిల్లుల తట్టలో వేసుకొని నీళ్ళన్నీ వడకట్టుకోవాలండి. చూడండి, నీరు మొత్తం వెళ్ళిపోవాలి, పదన ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు ఈ పప్పులోకి మనం తగినన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు స్పైస్ ఎక్కువ తింటే ఎక్కువగాను వేసుకోవచ్చు. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, పచ్చి కరివేపాకు ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని మెత్తగా కొంచెం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి. ఇప్పుడు ఈ కలిపిన మిశ్రమంలోకి అలా కాస్త కారపొడి వేసుకుంటున్నాను. కారపొడి ఆప్షనల్ అండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కాస్త తినే సోడా వేసుకోవాలండి. నెక్స్ట్ చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొత్తిమీర, ఉల్లాకు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే. నా దగ్గర లేవు కాబట్టి నేను వేయలేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంచిగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యే వరకు ఒక క్లాత్ పిండుకొని అందులోకి ఇలా బిల్లలుగా మంచిగా ఒత్తుకోవాలి. చూడండి, ఆయిల్ వేడైంది. ఇందులో మంచిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే లోపల ఉడకకుండా పైన మాత్రమే నల్లగా అవుతుంది. చూడండి, ఈ కలర్లో వచ్చేసరికి మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఈవినింగ్ టైంలో మనం ఎప్పుడైనా పిల్లలకు చేసి పెట్టచ్చండి. చూడండి, మరొక్కసారి చూపిస్తున్నాను. ఇంట్లో నేను అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటానండి. ఈ రెసిపీ మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆయిల్లో కొన్ని మిర్చీస్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ రెసిపీ మీకు నచ్చింది కదూ, లైక్ చేస్తారు కదూ, షేర్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.